సో ఎవరైనా ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా ఆలోచించేటటువంటి అంశం హైవే కనెక్టివిటీ ఉన్న వెంచర్స్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తే చాలా బెటర్ రిటర్న్స్ వస్తాయని ఆలోచిస్తారు. సో ఈ రోజు అలా సూపర్ గా హైవే కనెక్టివిటీ ఉన్నటువంటి ఒక వెంచర్ ని మనం చూడబోతున్నాం. సో ఈ రోజు నేను వచ్చేసాను నేషనల్ హైవే, ఇది బెంగళూరు నేషనల్ హైవే మీద ఉన్నాను. షాద్ నగర్ ని దాటి వచ్చాను. ఇక్కడ నుంచే టోల్ గేట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇది ఫస్ట్ టోల్ గేట్ రాయగల్ టోల్ గేట్. ఇది దానికంటే ముందే జస్ట్ ఇట్ రైట్ సైడ్ మనం వెళ్తే ఈ రోజు మనం చూడబోతున్నటువంటి ఆ వెంచర్ కి వెళ్తాము. సో రామలింగేశ్వర దేవస్థానానికి సంబంధించినటువంటి రోడ్ ఇది. సో ఇటు నుంచే వెళ్ళాలి, రండి వెళ్దాం. ఎస్, మనం రీచ్ అయిపోయాము ఈ రోజు చూడబోతున్నటువంటి వెంచర్ కి. సో మనం వచ్చేసాము ఈశాన్య ఇన్ఫ్రా వారి ఈశాన్య కౌంటీ అనే వెంచర్ కి. ఇదో సరికొత్త వెంచర్ వీళ్ళు రీసెంట్ గానే లాంచ్ చేయడం జరిగింది. సో బెంగళూరు హైవే ని కనెక్టివిటీ ఉన్నటువంటి వెంచర్ అని ఆల్రెడీ చెప్పాను కదా. సో బెంగళూరు హైవే నుంచి జస్ట్ 2 minutes డ్రైవ్ లోనే మనం ఈ వెంచర్ కి రీచ్ అవ్వడం జరిగింది. సో ఈ రోడ్ మనం చూస్తున్నాం, ఇది ప్రపోజ్డ్ 100 feet రోడ్ అన్నమాట. సో ఈ రోడ్ ని ఫేస్ చేసుకునే